హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి వంటలు విత్ పల్లవి. ఈరోజు నేను మీకు సేమియా పకోడీ చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా గిన్నెలో నీళ్ళు తీసుకొని మరిగించుకోవాలి. నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని అరకప్పు సేమియా కూడా వేసుకుని ఉడికించుకోవాలి. సేమియా పూర్తిగా ఉడకవలసిన అవసరం లేదండి, ఒక 60% ఉడికితే సరిపోతుంది. సేమియా ఇలా ఉడికిన తర్వాత నీరు మొత్తం తీసేసి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచాడు కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చెంచాల వరిపిండి, 1 కప్పు శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 చెంచాల వేడివేడి నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వలన పకోడీ కరకరలాడుతూ వస్తుందండి. వంట సోడా వాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోసుకొని కలుపుకోవద్దండి, కొంచెం పిండి ఇట్లా ముద్దగా ఉన్నట్టయితే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని సేమియా విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక పకోడీ పిండిని తీసుకొని ఇలా చిదుముకుంటూ వేసుకోవాలి. పకోడీని ముద్దల్లా వేసుకోవద్దండి, ఇలా చితుముకుంటూ వేసుకోవడం వలన బాగా కరకరలాడుతూ వస్తాయి. పకోడీ బాగా వేగుతుంది. పకోడీ వేసేటప్పుడు స్టవ్ మంట కూడా సిమ్లోని పెట్టే వేసుకోండి, లేదంటే మనం వేసేలోపే పకోడీ మాడిపోతుంది, సరిగ్గా ఉడకదు. ఇలా వేసిన తర్వాత వాటిని 1 నిమిషం పాటు కదిలించుకుంటూ అట్లానే ఉంచాలి. 1 నిమిషం తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని పకోడీని ఎర్రగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా పకోడీలు వేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, కరకరలాడే సేమియా పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. పకోడీ పైనుంచి కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే పకోడీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.